హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌండ్ సెట్టింగ్ అండ్ టెక్. ఇవాళ మనం బ్లూటూత్ మాడ్యూల్ ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ బ్లూటూత్ మాడ్యూల్ కనెక్షన్ ఇచ్చుకునే ముందు మనం ఫస్ట్ చెప్పుకోబోయేది పవర్ సప్లై గురించి. దీనికి పవర్ సప్లై మెయిన్ బోర్డు ఇది ఎస్ఎంపిఎస్ బోర్డు, వినమ్ బోర్డు. ఈ బోర్డు గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, నా ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు. దీని కనెక్షన్స్ ఎట్లా ఇచ్చుకోవాలో అని మీకు క్లియర్ కట్గా ఒక వీడియో అనేది చేశాను. సో ఈ బ్లూటూత్ మాడ్యూల్ ఫస్ట్ నేను ప్రైమరీ సెక్షన్ నుంచి సెకండరీ సెక్షన్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఈ బ్లూటూత్ బోర్డు మా ప్యానల్ మన కనెక్షన్స్ ఎట్లనో మీకు చెప్తున్నాను. ఈ బోర్డు తీసుకున్నట్టయితే సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లుంటుంది ఈ బ్లూటూత్ మాడ్యూల్. మీకు ఏ ఎలక్ట్రానిక్ షాప్లో అయినా 150 రూపీస్ 200 150 మంచి క్వాలిటీ అయితే 200 150 మధ్యలో ఉంటుంది. ఇది తీసుకోవచ్చు. మీరు చూసినట్టయితే ఇక్కడ గ్రౌండ్ ఇక్కడ 5 వోల్ట్స్, ఇది 5 వోల్ట్స్, దీని కింద ఇది గ్రౌండ్. ఇక్కడ చూడొచ్చు, ఇది 5 వోల్ట్స్, ఇది గ్రౌండ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ అవుట్పుట్ ఈ మధ్యది గ్రౌండ్, ఇది రైట్ అవుట్పుట్, ఇది యాంటీనా. సో ఇది కనెక్షన్ ఫ్రెండ్స్. ఈ బోర్డు కొంచెం బ్లర్ వస్తుంది, మీరు బోర్డు తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ రెడ్ సాకెట్ ఉన్నది ఫస్ట్ వచ్చేసి 5 వోల్ట్స్, 2 పిన్స్ ఉన్నాయి కదా గ్రౌండ్. ఇది లెఫ్ట్ అవుట్, మధ్యలో పిన్ గ్రౌండ్, రైట్ అవుట్, లాస్ట్ పిన్ వచ్చేసి యాంటీనా. సో ఇట్లా ప్లేస్ చేసుకున్నాం కనెక్షన్స్. సో ఇది ఎస్ఎంపిఎస్ బోర్డు. మనకి రెడ్ వైర్ వచ్చేసి 5 వోల్ట్స్, ఈ బ్లాక్ వచ్చేసి గ్రౌండ్ 5 వోల్ట్స్. ఓకే, మళ్ళీ ఇంకో 5 వోల్ట్స్ తీసుకోవచ్చు ఈ ఎస్ఎంపిఎస్ బోర్డు నుంచి. 5 వోల్ట్స్ దీనికి వెళ్ళిపోతుంది, ఈ చిన్న యాంప్కి, పిఎం యాంప్ అంటారు దీన్ని, మినీ యాంప్. ఈ గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్కి ఇచ్చేయాలి. ఇది పవర్ సప్లై. దీనికి ఇచ్చినాక ఈ లెఫ్ట్ అవుట్, రైట్ అవుట్, గ్రౌండ్, ఈ 3 పిన్నులు ఈ ఆడియో ఇన్కి వెళ్ళిపోతుంది. చూడొచ్చు, ఈ రెడ్ వచ్చేసి లెఫ్ట్ అవుట్, ఈ రెడ్ వచ్చేసి రైట్ అవుట్, మధ్యలో వచ్చేసి గ్రౌండ్. మీరు చూడొచ్చు ఇక్కడ ఇన్పుట్, ఆడియో ఇన్పుట్. ఆడియో అవుట్పుట్ ఎట్లా తీసుకుంటారు, ఇక్కడ ఈ గ్రౌండ్ వచ్చేసి 5 వోల్ట్స్. చూడొచ్చు మీరు, ఈ గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ 5 వోల్ట్స్, ఈ రెడ్ వచ్చేసి ప్లస్ 5 వోల్ట్స్, ఈ చిన్న యాంప్కి 5 వోల్ట్స్ పోతుంది. స్పీకర్ అవుట్పుట్ ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి మనం ఇచ్చుకోవచ్చు ఈ పిన్నుల ద్వారా. సో మీరు కనెక్షన్స్ కూడా వచ్చు. రెడ్కు ప్లస్, ఇది బ్లాక్ గ్రౌండ్, ప్లస్ మైనస్ ప్లస్, దీనికి ఇచ్చేసాం. సో ఇది ఫస్ట్ స్టెప్ సరౌండ్ స్పీకర్స్కి, ఈ సాకెట్. సెకండ్ ఊఫర్, 18 వోల్ట్స్ వరకు ఊఫర్ ఇచ్చుకోవచ్చు. దీని పవర్ సప్లై, ఈ రెడ్, ఈ బ్లాక్, ఇది ప్లస్ 12 వోల్ట్స్, ఇది మైనస్ 12 వోల్ట్స్. ఈ 12 వోల్ట్స్ ఇక్కడ నుంచి తీసుకున్నా ఫ్రెండ్స్, ఈ ఎస్ఎంపిఎస్ బోర్డు నుంచి 12 వోల్ట్స్ తీసుకున్నా. -12 ప్లస్ 12, ఇక్కడ ప్లస్ ఇటు ఇచ్చేసాను. ఫస్ట్ పిన్కి ప్లస్ ఇచ్చిన, లాస్ట్ పిన్కి గ్రౌండ్ ఇచ్చిన. ఆడియో ఇన్పుట్ సేమ్, ఇక్కడ ఈ రైట్ ఇన్పుట్ నుంచి ఈ సెకండ్ పిన్కి ఇచ్చిన. ఈ గ్రౌండ్, మన ఈ గ్రౌండ్ నుంచి ఇది థర్డ్ పిన్కు గ్రౌండ్ తీసుకోవాలి. సో ఆడియో ఇన్పుట్. స్పీకర్ అవుట్పుట్ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి స్పీకర్ అవుట్పుట్ తీసుకుంటాం. స్పీకర్ అవుట్పుట్ బ్లాక్ ఇచ్చేసిన సాకెట్కి, రెడ్కి ఇచ్చేసిన. ఇది 18 వోల్ట్స్. ఇది ఫ్రెండ్స్, ఇది బ్లూటూత్ కనెక్టివిటీ. ఇట్లా ఎస్ఎంపిఎస్ బోర్డుతో ఈజీగా కనెక్టివిటీ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రోడక్ట్ చూడొచ్చు, ఈ చిన్న యాంప్ అంటారు.
ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది. TDA యాంప్. ఇది 12 voltsతో నడుస్తుంది ఈ బోర్డు. సో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ కానీ బ్లూటూత్ కానీ ఇవంటే అవి ఆపరేట్ చేసుకోవచ్చు. ఎక్కువ వాట్స్ కాకుండా, సౌండ్ డిస్టర్బెన్స్ కాకుండా మినిమం బేస్తోని డిజిటల్ క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇవాటికి వీడియో ఇంతే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.